నమస్కారం. ఈ వారం మనం వయజ్జే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందరికీ తెలిసిన కథే యాకోబు కల. అవును. కానీ మీ సోర్సెస్ అంటే ఈ బేత్ యిష్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో దీని వెనుక చాలా లోతైన అర్థముందనుంది. నిజమే. వాళ్ళు చెప్పేదేంటంటే అది కేవలం ఒక కల కాదు. కాదా? కాదు. ఒక రకమైన విశ్వ నిర్మాణం యొక్క చిత్రం అన్నమాట. విశ్వ నిర్మాణమా? అంటే ఆ నిచ్చెన, ఆ పావురం, ఆ రాళ్ళు వీటన్నిటికీ ప్రత్యేక అర్థాలున్నాయంటారా? ఖచ్చితంగా. అవి కథలోని వస్తువులు కావు. అవి ప్రతీకలు. ఆత్మ పైకి ఎలా ఎదుగుతుందో చెప్పే మార్గాలు. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. మొదటగా ఆ నిచ్చెన, సులాం యాకోవ్. ఇది భూమిని స్వర్గాన్ని కలుపుతుందని మనకు తెలుసు. కాని జొహార్ దీని ప్రార్థన అని వర్ణిస్తుంది. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. ఎందుకంటే ఆ నిచ్చెన అది రాళ్లతో కట్టింది కాదు. మరి దేనితో? గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం అది ఆత్మలతో నిర్మించబడింది. మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మంచి పని ఆ నిచ్చెనకు ఒక మెట్టును జోడిస్తుందన్నమాట. సరిగ్గాదే. అయితే ఈ నిచ్చెన సాదిక్ అనే ఒక వ్యక్తి యొక్క ఆత్మతో ముడిపడి ఉంటుంది. ఒక్క నిమిషం. సాదిక్ అన్నారు అంటే ఒక నీతిమంతుడు అని అనుకోవచ్చా, లేక అంతకన్నా ఎక్కువ అర్థముందా? చాలా ఎక్కువ అర్థముంది. అతను ఒక జీవవారధి లాంటివాడు. జీవవారధి అంటే మన ప్రార్థనలన్నీ అతని ద్వారా పైకి చేరతాయి, దైవీగా ఆశీర్వాదాలు అతని ద్వారా మనకు అందుతాయన్నమాట. ఓ, అంటే యాకోబు ఆ పాత్రను పోషించాడనమాట. అవును. అయితే ఇది కేవలం వ్యక్తిగత ఎదుగుదల గురించేనా, లేక దీనికి సామూహిక విమోచనతో ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడే ఆ బంగారు పావురం వస్తుందా? అవును, ఇక్కడే వస్తోంది. ఆ బంగారు పావురం అది ఇజ్రాయేల్ యొక్క సామూహిక ఆత్మకు అంటే షెకీనాకు ప్రతీక. దాని పాట విమోచన కోసం సృష్టి మొత్తం పడే ఆవేదన. మెస్సియ కూడా ఆ పాట కోసమే వేచి ఉంటాడని చెబుతారు. అంటే ఆ పాటే అతన్ని మేల్కొల్పుతుందా? ఒక రకంగా అవును. కాని ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. బాల్ షెమ్ టోవ్ దర్శనంలో ఆ నిచ్చెన కూలిపోవడం గురించి చెప్తారు కదా, అది కొంచెం భయపెట్టేలా ఉంది. అది ఒక ముఖ్యమైన పాఠం. విమోచనాన్ని మనం తొందరపడి బలవంతంగా తీసుకురాలేము. అలా చేస్తే ఆ నిర్మాణమే కూలిపోతుంది. ప్రతి ఆత్మ స్వచ్ఛందంగా ఆ పాటలో కలవాలి. అది సహజంగా జరగాలి. వావ్! అంటే మన దగ్గర పైటు వెళ్లడానికి ఒక మార్గముంది, దాన్ని నడిపించే శక్తి ఉంది. మరి నిర్మాణానికి పునాది ఏంటి? ఇక్కడే ఆ రాళ్ల రహస్యం వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. యాకోబు 12 రాళ్లను తలకింద పెట్టుకున్నాడు కదా. అవును, అవి ఉదయానికి ఒకటిగా మారాయి. అది కేవలం అద్భుతం కాదు, దాని వెనుక లోతైన అర్థముంది. ఆ 12 రాళ్లు ఇజ్రాయిల్ యొక్క 12 తెగలు. అవును. వాళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా సాదీక్ అనే ఒకే తలకిందకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఏకం చేశాడు. అది ఐక్యత యొక్క శక్తి. ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. యాకోబు ఆ రాయిని నూనెతో అభిషేకించాడు. టోరాలో అదే మొదటి అభిషేకం. అది కేవలం ఒక సంప్రదాయమా? కాదు, అదొక విశ్వచర్య. ఆ నూనె అది దైవిక జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానాన్ని సృష్టి పునాది మీద పోయడమా? సరిగ్గా అదే అభిషేకం. బేత్ ఇస్రాయిల్ బోధనల ప్రకారం ఆ రాయి, భవిష్యత్ ఆలయం మరియు మెస్సయ్య ఈ మూడూ ఒకటే. ఒకే సత్యానికి 3 రూపాలా? అవును. బేత్ హేల్ అంటే దేవుని ఇల్లు. బాల్ షెమ్ టోవ్ ఏమంటారంటే ఆ అభిషేక తైలంలోని ఒక చుక్క ప్రతి ఆత్మలోనూ ఉంటుందట. కాబట్టి అంతిమంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఆ నిచ్చెనకొక మెట్టు, మన ఐక్యత ఆ రాయికి బలం. మనలోని జ్ఞానం ఆ అభిషేకంలో ఒక భాగమవుతుంది. మన చర్యలు విశ్వనిర్మాణంలో భాగమవుతాయన్నమాట. అవును. ఇది మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో ఒక మాట ఉంది. ఏమిటది? ప్రపంచమే అభిషేకించబడిన రాయి దేవుని ఇల్లుగా మారడానికి సిద్ధంగా ఉంది అని. ప్రతి ఆత్మలో మెస్సయ్య యొక్క నిప్పురవ్వ ఉంటే మన సామూహిక చర్యల ద్వారా ఈ ప్రపంచం యొక్క అభిషేకాన్ని పూర్తి చేయడమంటే నిజంగా ఏమిటి? దానిపై ఆలోచించండి.